పిల్లల ఆవేశం చూస్తూ ఉంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాల యొక్క దమనకాండ, దాష్టికాలు, అణచివేత ధోరణి, చేతగానితనం, దానికి విసిగి వేజారిపోయినటువంటి వాళ్ళ ఆక్రోషం చూస్తూ ఉంటే రాజకీయాల్లో ఉండి సిగ్గుపడేట్టుగా అనిపిస్తూ ఉంది. ముక్కు పచ్చలారని పిల్లలు వచ్చి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతుంటే జరిగిన తప్పిదాలను ఎత్తి చూపుతూ ఉంటే రాజకీయ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయి ఫెయిల్ అయిపోయినాయి కదా అన్నటువంటి ఒక బాధ కలిగింది. కానీ వాళ్ళకు అండగా ఉండాలని చెప్పని కేటీఆర్ గారు తన పుట్టినరోజు పండుగను పక్కన పెట్టి వాళ్ళు భాగస్వాములైన తీరు కావచ్చు, లేకపోతే ఒక నిప్పుల కొలిమి నుండి ఎగిసిపడేటువంటి ఒక నిప్పు రవ్వల లెక్క వారు మాట్లాడినటువంటి ఒక తీరు కావచ్చు. ఇవాళ నాతో పాటు ఉన్నటువంటి ఒక అనేక మంది వేలాది మంది విద్యార్థులను, ఆ చిన్న చిన్న పిల్లలందరినీ కూడా చైతన్యపరిచింది. ఒక ఆశ్వాసన, ఒక భరోసా ఇవాళ కేటీఆర్ గారి యొక్క ప్రసంగం ద్వారా వచ్చింది. భవిష్యత్ నాకెప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుండే, ఇండియా విల్ గో టు డాగ్స్, ద కైండ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబుల్ లీడర్షిప్, ఇర్రెస్పాన్సిబుల్ పాలిటిక్స్ అని. కానీ ఈ పిల్లల్ని వాళ్ళ హైదరాబాద్లో ఈ వేదిక మీద కేటీఆర్ గారి ముందు మాట్లాడిన పిల్లల్ని చూస్తే దే ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ ద సొసైటీ, దే ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ ద కంట్రీ. తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి దాష్టికాలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాష్టికాలకు ఈ విద్యార్థుల గలమే, ఈ విద్యార్థుల పోరాటమే తప్పనిసరిగా సమాధానం చెప్తుంది అని చెప్పని బలంగా నమ్ముతున్నాను. జంతర్ మంతర్లో ఏం జరుగుతుందో దాని ఇంపాక్ట్ తెలంగాణ హైదరాబాద్లో ఏం జరుగుతుందో. సో ఇవాళ కూడా ఇంకోసారి ఇందిరా పార్క్ దానికి వేదిక అయింది. జంతర్ మంతర్లో జరుగుతున్న ఇష్యూస్కి ప్రజెంట్ మంత్రుడు అస్మా ఉన్నారు, మాట్లాడదాం. అస్మా, ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ తీరు ఇక్కడ ఎట్లుందంటే, ఇక్కడ రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఇవ్వరు, రాష్ట్రంలోనేమో లాఠీ చార్జీలు చేపిస్తారు, నిరుద్యోగులను అరెస్టులు చేపిస్తారు. కానీ కేంద్రంలోనేమో రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే, ప్రియాంక గాంధీ అరెస్ట్ అయితే ఇక్కడ ధర్నాలు చేస్తారు, ఇక్కడ బందులు పెడతారు, తెలంగాణ బందులు పెడతారు. ఏంది మీ ద్వంద్వ వైఖరి? అక్కడ స్టూడెంట్స్ కోసం ఆయన వెళ్ళిండని చెప్పేసి, ఆయనను కొడితే రక్తం వచ్చిందని చెప్పేసి ఇక్కడ ధర్నా పెట్టిరు. ఆయనను కొట్టినందుకు, ఆయనని అరెస్ట్ చేసినందుకు ధర్నాలు పెడతారా? అక్కడ పిల్లలు, జెన్జీ బ్యాచ్, నిరుద్యోగులు చాలామంది వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఇన్ని రోజులు స్పందించలేదు మరి కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీకి దెబ్బ తగలగానే ఇక్కడ నొప్పి పుడుతుంది. అయితే రాహుల్ గాంధీ స్పందించాడు స్టూడెంట్స్ పక్షాన, ఓకే. మరి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న నిరుద్యోగుల గురించి, స్టూడెంట్స్ గురించి రాహుల్ గాంధీ వరకు చేర్చలేదా మీరు? రాహుల్ గాంధీ వరకు చేర్చుకుని ట్వీట్ చేసినాం, అన్నీ చేసినాం. వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు కదా, ట్వీట్ చేసినాం, అయినా సరే మాట్లాడట్లేదు. మా గురించి అసలు ప్రస్తావనే లేదు. రాహుల్ గాంధీకి నిజంగా అసలు ఆ చిత్తశుద్ధి ఉందో లేదో నాకు అర్థమవుతుంది. నేనైతే తెలంగాణలో అశోక్ నగర్లో పోయి ఛాయ్ తాగి మాటిచ్చొచ్చిన, మరి అక్కడ ఉద్యోగాలు ఇవ్వకపోతే పిల్లలు కూడా ఇట్లే మా గాంధీ భవన్ని ముట్టడిస్తున్నారు కదా, మరి నా గాంధీ భవన్ కూడా కూలిపోతుంది కదా, నా పార్టీ ఆఫీస్ కూడా కూలిపోతుంది కదా అన్న ఒక సోయి లేకుండా డైరెక్ట్ పార్లమెంట్ ముట్టడికి, మోడీ ఇంటి ముట్టడికి వెళ్ళిపోయారు కదా. మోడీ ఇల్లు మాత్రం కూలిపోతే ఏమయ్యేది ఉంది, ఇక్కడ గాంధీ భవన్ కూడా కూలిపోతుంది, అది చూసుకోండి కదా. అక్కడ ఉద్యోగాలు కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు ఉద్యోగాలు ఇస్తామన్నారు, వాటి గురించి ఎందుకు మాట్లాడారు? అందుకే అక్కడ కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, అక్కడ జెన్జీ పైన ఒక లాఠీల దెబ్బలు పడుతున్నాయి, అవును, కేసులు పెడుతున్నారు. సేమ్ అదే మీరు కూడా ఫేస్ చేసారు కదా. అసలు ఇప్పటికి మా మీద అదే జరుగుతుంది. ఈ రోజు ఎంతమంది మా నిరుద్యోగులు అరెస్ట్ చేసిర్రు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు కేసులు పెడుతున్నారు? అసలు ఒకరిద్దరి మీద పెట్టిరు, ఎంతమంది తిరగబడుతున్నారు ఈరోజు? మేము అది చూద్దామని వచ్చినాం. ఎంతమంది జంజీలు వచ్చిరంటే బొంబాయి నుంచి, పూణే నుంచి చాలామంది నిరుద్యోగులు వచ్చారు, చాలామంది నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. అసలు పేపర్ లీకేజ్ అంటే ఏమనుకుంటున్నారో కానీ ఒక కుటుంబం ఒక సంవత్సరం పాటు కష్టపడ్డ ఒక కుటుంబం బాధ్యత అది. ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చే పేపర్ అది. అలాంటి పేపర్ని మీరు లీకులు చేసి ఇప్పటికీ ఆయన రాజీనామా చేయకుండా ఆయన ఉంటే మోడీ గారు ఏం చేస్తున్నారు? లాస్ట్ బీఆర్ఎస్ హయాంలో కూడా పేపర్ లీక్, ప్రవళిక ఆత్మహత్య, దాన్ని మీరు ప్రొటెస్ట్ చేసారు. మళ్ళీ ఇప్పుడు అదే బీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ చేస్తూ నడుస్తున్నారు? ముందు అప్పుడు గ్రూప్ 1 రద్దు చేసిరు, ఇప్పుడు నీటిని కూడా రద్దు చేసిరు. ఏంటంటే ఈ రద్దులు కాదు పరిష్కారం, విద్యాశాఖ మంత్రులను మార్చాలి. అవగాహన లేని విద్యాశాఖ మంత్రులను పెట్టి ఇదంతా చేసే కంటే ధర్మేంద్ర ప్రధాన్ ఒకప్పుడు బీహార్లో కూడా ఆయన పేపర్ లీకేజ్ పైన ఆయన కూడా ఒరిస్సాలో ఆయన కూడా ప్రొటెస్ట్ చేసిరు. మరి నీ ఆధ్వర్యంలో జరిగేటప్పుడు ఏం చేస్తున్నావు? అయితే స్టూడెంట్స్ పక్షాన్ని ఎవరు తప్పు చేస్తే వాళ్ళని రిజైన్ చేయాలంటారు. ఖచ్చితంగా స్టూడెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అంటారు. వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు కదా? మరి ఎందుకు ఇవాళ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు? బీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రులను వాళ్ళు
మార్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే విద్యాశాఖ మంత్రి లేరు, జగదీశ్వర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, ఒకరి తర్వాత ఒకరు మార్పే కదా కావాల్సింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినాం. పెద్ద పనిష్మెంట్ అది, ఇంకేం పనిష్మెంట్ కావాలి? గట్టి మార్పు వస్తుంది నిరుద్యోగుల్లో, వాళ్ళు ఫామ్ హౌస్ పోతే బీఆర్ఎస్ అని అనుకున్నారు, వచ్చిందా మార్పు? ఇప్పుడు వాళ్ళు ఫామ్ హౌస్కి పోతే వస్తుంది అనుకున్నాము, కానీ ఫామ్ హౌస్కి పోయినా రాదు, వీళ్ళు ఢిల్లీ పోయినా రాదని అర్థమైంది. ఇదే ధర్నా చౌక్, అప్పుడు ధర్నా చౌక్ క్లోజ్ ఉంది, ఇప్పుడు ధర్నా చౌక్ ఓపెన్ ఉంది. ఇప్పుడు మైకులు పట్టుకొని అరుస్తున్నాం, మొత్తుకుంటున్నాం, అయినా సరే న్యాయం జరగట్లేదు. అప్పుడు అవకాశం లేదు, అయినా సరే న్యాయం జరగలేదు. ఏదైనా సరే నిరుద్యోగులకు న్యాయం జరగదు. అసలు ఏ పార్టీలను నమ్ముకున్నా మా గతి ఇంత ధర్నా చౌక్ల పరిస్థితి. అందుకనే కాంగ్రెస్ జనతా పార్టీ ఏ పార్టీని నమ్ముకోలేదు, ఒక జెన్జీ ఏ పార్టీని నమ్ముకోలేదు. జెన్జీ కాదండి, జెన్జీ మా జెన్జీకి ఒకటే చెప్తున్నా, కాక్రోచ్ జనతా పార్టీని మీరు నమ్మకండి, అది యాప్ ఆధ్వర్యంలో నడుస్తుంది. అందుకే ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయం, సీజేపీకి అయితే మేము సపోర్ట్ చేయం, కానీ మా జెన్జీకి ఎప్పుడు మేము తోడుంటాం. సో లాస్ట్ క్వశ్చన్, ఒక జెన్జీ చేస్తున్న పోరాటం ఇక్కడ వరకు తెలంగాణ హైదరాబాద్ వరకు తాకింది, మరి నిరుద్యోగుల పోరాటం ఎందుకు తెలంగాణ దాటట్లేదు? ఎందుకు నిరుద్యోగుల్లో యూనిటీ లేకుండా పోయింది? నీట్ ఎగ్జాము అన్ని రాష్ట్రాలు రాస్తారు, ఒక ఢిల్లీలో మాత్రమే కాదు. కాకపోతే జంతర్ మంతర్లో చేస్తే గట్టిగా సెగదగులుతుంది అనుకున్నారు, కానీ రాష్ట్రాలకు పాకింది ఆ ఉద్యమము. ఈ నిరుద్యోగ ఉద్యమం ఏమవుతుందంటే ఒకరొక్కరు చేస్తే ఇంకొకరు ఇది చేస్తారు. ఈరోజు తెలంగాణ బంధు కొన్ని విద్యార్థి సంఘాలు ప్రకటించినా, నిరుద్యోగులు ప్రకటించినా నాకే అర్థమైతే లేదు. అట్లా ఉంది పరిస్థితి. ఈ క్లారిటీ లేని ఉద్యమాలు చేస్తే ఇట్లా అవుతుంది పరిస్థితి. యూనిటీ ఉంది అని ఒప్పుకుంటారా, లేదని ఒప్పుకుంటారా? యూనిటీ 100% ఉంది. కాకపోతే కేసులకు భయపడి ఎవరు ముందుకు రావట్లేదు. మేమంటే తెగించి వస్తున్నాం, కానీ వీళ్ళెవరు కొంచెం కేసులకు భయపడతారు కదా, జీవితాలు నాశనం అవుతాయి. పోలీస్ ఆస్పిరెంట్స్కి అయితే ఉద్యోగాలు రావు, కేసులు అయితే అట్లా వెనకడిగేస్తున్నారు తప్ప యూనిటీ అయితే ఉంది. సో కేసుల విషయంలో లాస్ట్ అండ్ ఫైనల్గా గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎన్ని కేసులు పెట్టినా నాలాగా తెగించిన వాళ్ళు ఉంటారు. కేసు గుంజుకరాని, వాళ్ళు కొట్టని, సంపని, ఏమన్నా చేయని, కానీ నిరుద్యోగోద్యమంలో మాత్రం తగ్గేదే లేదు. అవునక్క, ఎవరైతే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరి తరపున నేను యూనివర్సిటీకి రావడం జరిగింది. ఏదైతే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్టన్స్ చేస్తున్నారో మన కేంద్రంలో, ఈరోజు ఈ సభకు మేము వస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము బంద్ ప్రకటిస్తే మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. అందుకే చాలా మంది నిరుద్యోగులు రాకుండా అయిపోయారు అక్కడికి. ఎందుకు ఇవాళ బంద్ ఎందుకు ప్రకటించారు అసలు మీరు? ఒకటి, మా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు ఫస్ట్. సో మా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పేసి బంద్ ప్రకటించడం జరిగింది. ఏదైతే జంతర్ మంతర్లో ఏదైతే జరుగుతుందో వాళ్ళందరికీ కూడా లైక్ వీఆర్ సెండింగ్ అవర్ solidarity to them, వీఆర్ స్టాండింగ్ బై their side. That's the reason we also initiated a బంద్ ఈరోజు. సో జంతర్ మంతర్ దగ్గర ఒక కాక్రోచ్ పార్టీ అని మాత్రమే కాదు, ఒక జెన్జీ యూత్ ఒక వార్ అనొచ్చు దీన్ని. సో అలాంటి ఉద్యమం ఎందుకు ఇక్కడ రావట్లేదు నిరుద్యోగుల్లో? ఒకటి అక్క, ఇక్కడ కూడా అలాంటి ఉద్యమం ఉంది, కాకపోతే దాన్ని ప్రాపర్గా జనాలలోకి ఉద్యమం వెళ్ళలేకపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీలాంటి ఛానల్స్ మాకు చాలా సపోర్ట్ చేస్తారు, డిజిటల్ మీడియా, వేరాజ్ మెయిన్ స్ట్రీమ్ మీడియానే సపోర్ట్ చేయట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అక్క ఈ ఇష్యూ అనేది. మీకు తెలుసు, ఈరోజు మీకు జంతర్ మంతర్లో ఉండే అమ్మాయిల మీద జరుగుతున్న దాడులు కనిపిస్తున్నాయి, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల్ని రాత్రిపూట పోలీస్ థానాలో కూర్చోబెట్టిన విషయాలు కూడా ఉన్నాయి. అవి ఎవరికి కనిపించవు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిదీ రెస్ట్రిక్ట్ చేసింది కాబట్టి. సో మరి రెస్ట్రిక్షన్ నుంచి నిరుద్యోగులు కూడా ఇట్లాంటి ఉద్యమం చూడొచ్చా మళ్ళీ? అఫ్కోర్స్ అక్క, ఆల్రెడీ ఉద్యమం అనేది జరుగుతుంది. మొన్న కూడా మన కేటీఆర్ గారు కూడా ఒక మీటింగ్ పెట్టారు సరూర్ నగర్లో, అక్కడ సంగ్రామ సభ పెట్టారు. సో అక్కడ కూడా చాలా మంది హాజరయ్యారు పెద్ద ఎత్తులో. సో వీఆర్ ఆల్సో ప్లానింగ్ అక్క. కాకపోతే ఏంటంటే అక్రమ కేసులు వేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో జంతర్ మంతర్ దగ్గర ఇన్సిడెంట్, ఆల్రెడీ మీరు అందరు ఉద్యమంలో ఉన్నారు, మిమ్మల్ని నేను చూస్తూనే ఉన్నాను. సో జంతర్ మంతర్ దగ్గర ఇన్సిడెంట్ అసలు ఏంటి, ఒక సిటిజన్స్ లాగా బిహేవ్ చేసిండ్రా పోలీసులు? లేదక్క, ఇట్స్ నాట్ రైట్. మాకు కూడా చాలా బాధగా ఉంది అక్కడ జరిగిన విషయం గురించి. సో మోదీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఏదైతే ఇలా జరిగిందో అది ఇంకోసారి జరగకుండా చూసుకోండి. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఉస్కా ఇస్తీఫా హమ్ లోగ్ మాంగ్ రహే, ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దేదో. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు ఇస్తీఫా ఇస్తే రేపు పొద్దున ఇలాంటివి ఇంకోటి జరగవు అని అనుకుంటున్నాం అక్క మేము. సో అక్కడ కేంద్రంలో ఇలాంటివి జరగవు అని అనుకుంటున్నారు, మరి రాష్ట్రంలో పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? రాష్ట్రంలో పరిస్థితి మారాలంటే రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయాలక. ఆ చీఫ్ మినిస్టర్, a dumb chief minister with a half head chief minister has to resign. అప్పుడే మన రాష్ట్రంలో కూడా అన్ని మంచి జరుగుతాయని అనుకుంటున్నాను నేను. ఇంకోవైపు లాట్ ఆఫ్ జాబ్ నోటిఫికేషన్స్ మేము ఇస్తున్నాము, చదువుకోవడానికి టైం తీసుకోండి అని కూడా చాలా మంది చెప్తున్నారు కదా గవర్నమెంట్. ఐ నో విచ్ ఇస్ నాట్ ట్రూ. ఏదైతే ఇప్పుడు వాళ్ళు పిఆర్ స్టన్ చేస్తున్నారో వాళ్ళు ఇచ్చింది కేవలం 16,000 నోటిఫికేషన్స్ మాత్రమే.
సో అది మేము చెప్పి అలసిపోయాము. ద హోల్ తెలంగాణ పీపుల్ నోస్ ఇట్. సో వన్ షుడ్ రిమెంబర్ బిఫోర్ లయింగ్. సో ఒక్క జంతర్ మంతర్ ఇన్సిడెంట్ ఇవాళ ఇందిరా పార్క్ వరకు వచ్చింది. సో ఇట్లాగే భవిష్యత్తులో నిరుద్యోగుల ఇష్యూ జంతర్ మంతర్ వరకు వెళ్తుందా? డెఫినెట్గా వెళ్తుంది అక్క. కేటీఆర్ గారు సపోర్ట్ చేస్తారు, డెఫినెట్గా వెళ్తుంది. సో ఓన్లీ కేటీఆర్ గారేనా లేదంటే అదర్ పార్టీ సపోర్ట్ కూడా తీసుకుంటారా? ఇక్కడ ఎందుకు కేటీఆర్ గారు అని అంటున్నామంటే కరెంట్లీ వీఆర్ ఇన్ దిస్, ఇక్కడ ఉన్నాం కాబట్టి కేటీఆర్ గారికి సపోర్ట్ చేయాలని అంటున్నాం. మిగతా అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తే మేము డెఫినెట్గా అక్కడికి వెళ్తాము. సో ఎస్పెషల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ కేటీఆర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ప్లీజ్ హెల్ప్ అస్. మనం కూడా జంతర్ మంతర్లో ఏవైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తలేదని చెప్పేసి అక్కడ డిమాండ్ చేద్దాం సార్ అని అనుకుంటున్నాం. సో మీరేమో ఏ పార్టీ మాకు సపోర్ట్ చేస్తే ఆ పార్టీ సపోర్ట్ మేము తీసుకుంటామన్నారు. కానీ స్పెషల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్టన్ లీడర్స్ కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్ట్, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి కొమ్ముగా వస్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఐ థింక్ మీరు కూడా ట్రోల్స్ ఫేస్ చేశారు అనుకుంటా చెల్లె. ఫస్ట్ థింగ్ అక్క, ఇలాంటి పిట్ట గాలులు ఉంటాయి కదా, వీటికి నేను భయపడ్ను. అండ్ వాళ్ళన్నంత మాత్రాన అయిపోదు. వీ డోంట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, వీఆర్ నాట్ ఇంక్లైన్డ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ. అది మా మనస్సాక్షికి తెలుసు. ఈరోజు ఏ పార్టీ అయితే మాకు సపోర్ట్ చేస్తే మేము ఆ పార్టీ దగ్గర డెఫినెట్గా వెళ్తాం అక్క. సో అలా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్పాలి? ఒకటే చెప్తాను, వాళ్ళల్లో కూడా మాలాంటి అక్కలు అమ్మలు ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి ట్రోల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒక తల్లి తండ్రికి పుట్టిన వాళ్ళ లేకపోతే బయట కుక్కలకు పుట్టిన వాళ్ళ అనేది ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అయినా చెల్లం లేకుండా కాంగ్రెస్ ఉండడం, ఇక్కడ మీరు ప్రోగ్రామ్ పెట్టుకుంటే యూత్ కాంగ్రెస్ అనేది ఈ నిరసన కార్యక్రమం ఆపాలని డిమాండ్ చేయడం ఏంది? అంటే బడే బాయ్ చోటే బాయ్ కలయిక, బడే బాయ్ చోటే బాయ్ సంబంధాలు మొత్తమే తెలుస్తున్నాయి కదా మనకు. అందరు మంత్రులు ముఖ్యమంత్రులు పోయేమో రాహుల్ గాంధీ తోటి, ప్రియాంక గాంధీ తోటి ఢిల్లీలో ధర్నాలో పాల్గొంటారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ పాల్గొంటాడు? గల్లీలో పాల్గొంటాడు. ఢిల్లీకి పోతే మోడీ కోపం వస్తుంది, గల్లీలో అయితే రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవచ్చు. అందుకోసమే ఇవన్నీ బీజేపీ కాంగ్రెస్ రెండు తెలంగాణ రాష్ట్రం ఆడుతున్న నాటకాలు తప్ప ఇంకొకటి ఏం లేదు. అసలు సిగ్గులేని జాతీయ పార్టీలు రెండు కూడా నీట్ పేపర్ లీక్ చేసింది 20 మంది విద్యార్థులు, దాదాపుగా ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. ఆ విద్యార్థులు చనిపోయాక ఆ పరీక్షను రద్దు చేస్తున్నాం, మళ్ళీ పేపర్ పెడుతున్నాం, మళ్ళీ పరీక్ష పెట్టినాం అని చెప్పిండ్రు కదా. మరి ఆ మంత్రిని ఎందుకు రిజైన్ చేయమంటలేరు? మళ్ళీ ఎలక్షన్లు ఎందుకు పెట్టమంటలేరు? మళ్ళీ ఎలక్షన్లు ఎందుకు పెడతలేరు వీళ్ళు? ఆ ధర్మేంద్ర ప్రధాన్ అనేట ఆయనను ఎందుకు డిస్క్వాలిఫై చేస్తలేరు? ఎందుకు మంత్రి పదవి నుంచి తీసేస్తలేరు? మొన్నటికి మొన్న ఫోక్సో కేసులో వాళ్ళ కొడుకు దొరికితే కూడా ఆయనను తీసేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఇదే తంతు నిట్ పేపర్లో కూడా ఇట్లనే జరుగుతుంది. ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అనేసి లీక్ ఇన్ ఇండియా చేస్తున్నాడు మోడీ. ఆయన 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఈయనేమో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. రెండు కలిసి విద్యార్థులను నయా ముంచుతున్నారు. అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. యూత్ కాంగ్రెస్ అనేది చేయాలి. ఇవాళ ధర్నా బీజేపీ మీద ధర్నా చేయాలి, బీజేపీ వ్యవహరిస్తున్న తీరు మీద ధర్నా చేయాలి, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేయాలి. కానీ మేము చేస్తుంటే ధర్నాను ఆపేయడానికి కుట్రలు చేసారు. 1000 మందితోటే చేసుకోవాలనేసి మళ్ళీ చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు అసలు మొత్తమే తీసేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఏది చేసినా కూడా రేపు కాబోయేది కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు అన్నీ చూసిన తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అని అనుకుంటున్నాం. సో ఇంకో పక్క జెన్జీ ఉద్యమం ఏంటి అనేది జంతర్ మంతర్లో చూస్తున్నాం. అలాంటి పరిస్థితి తెలంగాణను మళ్ళీ వస్తుందా? ఎందుకు రాదు? దేశం మొత్తం వస్తుంది. తెలంగాణనే కాదు, దేశం మొత్తం వస్తుంది. మోడీ కంచుకోటలు పీటలు వాడబోతున్నాయి రేపు రోజులలో. అంటే ఇప్పుడు ఇటు ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా యువతను నిరుద్యోగులను విద్యార్థులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. అంటే నీటి వల్ల లక్షల కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు మీద పడుతుంటే లీకేజీలు అయ్యి కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇక్కడనేమో రాష్ట్రంలో అనేక అబద్ధాలు చెప్పి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ యువత నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేస్తేనేమో వాళ్ళకు కూడా ఎలాంటి పర్మిషన్లు ఇవ్వాలి, ఆంక్షలతో విధించి అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధాలు పెడతారు. అంటే ఈ దేశము ఈ రాష్ట్రము ఎటువైపు పోతుందో అర్థమవుతుంది. ఈరోజు ఒక సభకి ప్రకటన వచ్చిన తర్వాత కూడా యూత్ కాంగ్రెస్ నుంచి అసలు సభ ఎట్లా నిర్వహిస్తారు, అసలు మేము హక్కు ఉంది బీఆర్ఎస్కి అనేది కూడా వాళ్ళ ప్రశ్న. బీఆర్ఎస్కు హక్కు లేదు అనేటువంటి హక్కు కాంగ్రెస్కు లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కేటీఆర్ గారిని అడ్డుకునేటువంటి హక్కు లేదు వాళ్ళకు. ఎందుకంటే 12 నెలలలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇలా 30 నెలలు అయింది. మీరు ఎందుకు ఇవ్వలే ఉద్యోగాలు అది చెప్పండి. ఇలా నిరుద్యోగ సంఘర్షణ సభ పెడితే, సంగ్రామ సభ పెడితే విజయవంతంగా సక్సెస్ అయింది. ఇప్పటికైనా బుద్ధి రావాలి, జ్ఞానం రావాలి కాంగ్రెస్ పార్టీకి.